హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసి అయితే మా ఊర్లో బోనాల పండుగ రోజుది, అంటే బేస్తవారం రోజుది, 13th ఆగస్టు 2026 రోజుది. అయితే మేమైతే బోనాలు అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టాము. ఇంకా దేవునికి అయితే నైవేద్యం పెట్టుకున్నాము. మా ఊర్లో అందరి ఊర్లో ఒక బోనం చేస్తారు. మా ఇంటికి ఒక ఇంట్లో నుండి 2 బోనాలు వెళ్ళాలి. ఒకటేమో ముత్యాలమ్మకి, ఇంకోటేమో కనకదుర్గమ్మకి. కనకదుర్గమ్మకి ఏమో బెల్లం వేసి వంతాం, ఇంకా ముత్యాలమ్మకేమో పసుపు వేసి వంతాం బోనం అయితే. ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా బోనాలు అంటే డప్పుల సౌండ్తోని బోనాలు అయితే తీస్తాము. అందరం అయితే దండం పెట్టుకున్నాము. ఇంట్లో వాళ్ళందరం దండం పెట్టుకొని ఇంకా బోనం అయితే ఎత్తుతాము. బోనం అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా రెడీ అయింది, స్టార్ట్ అయింది. ఇంకా దీపం పెట్టి ముట్టించి కొబ్బరికాయ కొట్టి మేమైతే ఇంకా బోనం ఎత్తుతాము. మా వారితో కొట్టించాము కొబ్బరికాయ. మేమైతే ఆ వీడియో మిస్ అయిపోయింది క్లిప్పు. కొట్టిండు కొబ్బరికాయ. ఇంకా దండం పెట్టినాం. మా అత్త ఒకటి, నేను ఒకటైతే బోనం ఎత్తుకొని బయటికి వెళ్ళినాం. ఎందుకంటే మా పాపకి ఫస్ట్ బయటికి వెళ్ళినాక నెత్తిలో పెడితే ఎత్తుకుంటుంది కదా, ఇంట్లో నుంచి తీసుకురానికి రాదని ఇంకా మా అత్తమ్మ నేను ఇద్దరం అయితే బోనం బయటికి తీసుకొని వచ్చాం. ఇక్కడ ఏంటంటే మేము బయటికి వెళ్ళే టైంకి ఇంకా డప్పులు మా ఇంటి ముందటికి రాలేవు. డప్పులు రాలేని అంటే డప్పులు రాలేదని నేను అంటున్నాను. ఏం కాదు రాని మా వారు అంటున్నారు, వినండి. మా వారికి అయితే ఫోటో దేని మొత్తుకుంటే ఆ డప్పుల సౌండ్కి, ఆ డీజే సౌండ్కి అసలు వినిపించట్లేదు. లాస్ట్కి అయితే ఫోటో అయితే తీయలేడు. ఫస్ట్ దిగినాం అంతే. ఇంకా చూడండి, ఇంకా నీళ్ళారబోసి బోనం మించి డబ్బులు తిప్పి డప్పుల వాళ్ళకైతే ఇస్తారు. ఇంకా చీకటి అయింది. మేము ఇంటి దగ్గర వెళ్తుంది. ఇంకా అన్నీ ఒక ఇంటింటికి బోనం వెళ్ళి వచ్చేసరికి చీకటి అయింది. ఇక్కడ రోడ్డు మీద నిలిచాము వేరే వాళ్ళు రావాలని. ఇంకా బండ్లు వస్తుంటే అందరం సైడ్కి జరిగాము. బండ్లు వెళ్ళాలి కదా రోడ్డు నుంచి, సైడ్కి అయితే నిలబడ్డాము. దీపాలు చూడండి ఎట్లా వెలుగుతున్నాయో బోనాల మీద. అమ్మవారికి అయితే దీపాలు అయితే బోనం కనిపించకుండా దీపం అయితే మస్తు సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇంక అందరు వచ్చినాకైతే మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా చీకట్లు అయితే నడుచుకుంటూ అందరం పొడి పుంజలు తీసుకొని, కొబ్బరికాయ తీసుకొని, చీరలు తీసుకొని అమ్మవారికి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక ఇంక 2-3 బోనాలు రావాలని ఇంక అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసి బోనాలు వచ్చాక అయితే గుడి చుట్టూ తిరిగి అయితే బోనం పెట్టేసాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఏకనైతే ఇంకా ప్రసాదం అందరికీ తలా ఇంత పంచి పెట్టేసి ఇంటికి వచ్చేసాం. ఓకేనా, బాయ్.